గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ 2019 ఎలక్షన్స్ అప్పుడు మనకి రెండు సినిమాలు వచ్చినాయి. తెలుగుదేశం హ్మ్. నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు అనే ఒక సినిమా, ఆ! అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో కథానాయకుడు మహానాయకుడు థియేటర్ స్కేల్లో రిలీజ్ అయినా సరే, అంటే ఒక కొద్దిగా ఎప్రిషియేషన్ వచ్చినా సరే, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ దేనికైనా ఓవరాల్ గా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. సో జనాలు దాన్ని ఆ రోజు అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. లక్ష్మీ ఎన్టీఆర్ ఏంటంటే సినిమా థియేటర్లో పెద్ద ఆడలేదు, అసలు అది కూడా పెద్ద రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు, కానీ యూట్యూబ్ లో మాత్రం ఎంత కొంత హంగామా క్రియేట్ చేయడంలో హెల్ప్ అయింది అది. సో హ్మ్. చంద్రబాబు గారి క్యారెక్టర్ కానీ లోకేష్ గారి క్యారెక్టర్ కానీ వాళ్ళని డిమీన్ చేయడంలో వాటిలో మాత్రం కొంచెం హెల్ప్ అయింది అది. కాకపోతే అప్పుడు ల- ఎప్పుడైతే కథానాయకుడు మహానాయకుడు అంతగా ఆడలేదో జనాలు అందరూ అనుకున్నది ఏంటంటే అప్పుడు ట్రెండ్ కూడా తెలుగుదేశానికి యాంటీగా ఉన్నదని ఒకటి మనకు అర్థమైపోయింది. సో కట్ చేసే 2024కి వచ్చే ఉంటే 2024లో కూడా ప్రతిపక్షం నుంచి ఒక సినిమాను అధికార పక్షం నుంచి ఒక సినిమా వచ్చింది. అధికార పక్షం నుంచి యాత్ర 2 అని తీశారు. ఆ హ్మ్. యాత్ర 2, ఇంకోటి వర్మ కూడా ఏదో సినిమా తీశాడు. సో వ్యూహం అని, ఆ వ్యూహం అనే సినిమా వాళ్ళు ఎంత హైప్ చేశారు, ఎంత రచ్చ చేద్దామని చూసినా సరే కనీసం జనాల్లో నుంచి మినిమం బజ్ రాలేదు. కాకపోతే అవును. మనం ఇటు పక్కన చూసుకుంటే వివేకం అని చెప్పి ఒక సినిమా తీశారు సార్. అసలు ఈ అవునండి. సినిమా గత వారం రోజుల నుంచి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది అనమాట. అసలు ఎవరు చూసినా అవును. సరే ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం. అందులో కూడా ఎంత లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కి అసలు పునాది ఎక్కడ పడింది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు, అసలు రాజారెడ్డి కుటుంబం వాళ్ళ నాన్నగారి కుటుంబం ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అసలు దీని బీజాలు ఎక్కడ పడినాయి, ఎందుకు చంపవలసి వచ్చింది, ఎలా చంపారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గొంతు చించుకొని అంటే మా మా వాళ్ళు ఎవరో చేయలేదు దాన్ని ఎవరో చేశారని చెప్పాలని చూసినా సరే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట, వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ మోటో లేదు అని చెప్పి. అందులో కూడా దాన్ని హ్మ్. క్లియర్ గా ఛార్జ్ షీట్ మీద బేస్ చేసుకుని మేము ఈ సినిమా తీసామని చెప్పి చెప్పారనమాట. హ్మ్. ఇది ఇప్పటికే మనకి 1 మిలియన్ వ్యూస్ పైన వచ్చేసినాయి సార్ అందులో. దీన్ని ఎలా అదే. చూస్తారు సార్ అంటే, ఒకటి మర్డర్ మిస్టరీ అవటం వల్ల ఏంటంటే జనాలకు క్యూరియాసిటీ ఉంటుందని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటోడు తీసిన సినిమా కూడా వైఎస్ఆర్సీపీ ప్రోగా తీసింది ఆడలేదు, ఈ సినిమానేమో అంత పెద్ద హిట్ అయిపోయింది. సో దీన్ని మనం జనాల్లో ఉన్న ట్రెండ్ గా కూడా తీసుకోవచ్చా? సో ఇది కనుక చూసుకుంటే డెఫినెట్ గా 2024లో తెలుగుదేశం వస్తుందని ఘంటాపథంగా చెప్పచ్చేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? కరెక్టే. అలాంటి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే వ్యూహం సినిమా వెనక వ్యూహం ఏమి లేదు. కానీ వివేకం సినిమా వెనక ఆ తీసినోడిది కానీ లేకపోతే దాన్ని రిలీజ్ చేసినోడు కానీ వివేకం కనపడుతుంది. వివేకం అంటే కేవలం వివేకానంద రెడ్డే కాదు, మన దీన్ని కూడా వివేకం అంటారు ఉహు. పర్యాయ పదాల్లో. అవును. తెలుగులో ఉన్న బ్యూటీ అన్నమాట అది. చాలా పదాలకి చాలా రకాల అర్థాలు వస్తుంటాయి. వివేకం అంటే మైండ్ తోటి ఆలోచించటం, దాన్ని ప్లాన్ చేయటం అనేది కూడా వస్తుంది. ఆ వాడి వివేకం బాగా పనిచేసింది. దాన్ని చూడండి, సెన్సార్ చేపించి సినిమా థియేటర్లో రిలీజ్ చేయటానికి కానీ లేకపోతే ఈ ఆ అడ్డం పడి ఆపుకోవటానికి కానీ కోర్టులకు వెళ్ళి గొడవలు పెట్టుకోవటానికి కానీ ఇలాంటి చాలా ఆస్కారాలు ఉంటాయి. అవి సినిమా రాకముందు బాగా హైప్గా కనపడతాయి అడ్వర్టైజింగ్ లాగా. కానీ అసలు అడ్వర్టైజ్మెంట్ కనపడదుగా, అక్కడ కొరతే ఉంటది. కానీ వీడేం చేశాడు, సైలెంట్ గా ముందున్న బజ్ను మొత్తాన్ని వదిలేసుకున్నాడు. హైప్ చేయదలుచుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు కదా హైప్ ముందు నుంచే. అటన్నిటిని వదిలేసి డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశాడు, సినిమాని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. ఫ్రీ టు వాచ్ పెట్టేశాడు. ఇప్పుడు వ్యూహం కానీ ఇప్పుడు యాత్ర టూ కానీ ఎందులో ఏపీ ఫైబర్ నెట్ లో పెట్టి దాంట్లో కూడా అమ్ముకోవాలని ట్రై చేశారు వాళ్ళు. అవును. దాంట్లోనన్నా డబ్బులు సంపాదిద్దామని దీన్ని ఏం చేశారు, ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా చేశారు. అడ్వర్టైజ్మెంట్లు అన్నీ మనకి టీవీలో ఫ్రీగానే వస్తాయి, థియేటర్లో కూడా మనం ఫ్రీగానే చూస్తాం. మనం డబ్బులు కట్టేది సినిమాకే, అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఫ్రీయే. అలాగా ఇప్పుడు ఇది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలు వచ్చిన వేళ వీటన్నిటిని వీళ్ళు బాగా వాడుకోవటం అనే ఒక అంశం ఉంటుంది చూడండి. అడ్వర్టైజింగ్ చేసుకుంటానికి రకరకాల పందాలు ఉంటాయి. ఆ పందాలో ఈ వివేకం సినిమా ఒకటి బాగా ఉపయోగపడింది. దానికోసమే చెప్పాను, వివేకం వెనుక కొంత వివేకం ఉంది. అందులో ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకుని ఏం చేశారు, వాటిని ఎలాగ చేశారు, ఆ ఈ కథ ఏంటి, రాజారెడ్డి దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చారు, వీటన్నిటికి అదేమి వాళ్ళు హెవీ వర్క్ చేసేం తీయాల్సిన పని లేదు. అదంతా ప్రజలకు అంతరికి తెరిచిన పుస్తకమే. కాకపోతే వాటన్నిటిని ఖచ్చితంగా టచ్ చేసి మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం.
మోటో ఎవరికి ఉండి ఎవరు చేసి ఉంటారు అనేది కూడా ఛార్జ్ షీట్ లోని వాళ్ళు బ్యూటిఫుల్ గానే రాసిన అంశమే అది. అందులో ఉన్నాయి మొత్తం దాన్ని బేస్ చేసుకున్నట్టుగానే కథ కనపడుతుంది. కాకపోతే అవినాష్ రెడ్డి అరెస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఇది బాగా హైప్ అయ్యి మొత్తం అంతా బయటకు తీశారు కదా. అప్పుడు ఆ రోజు మీడియాకి ఏం పని ఉంది చెప్పండి? ఈ భాస్కర్ రెడ్డి అరెస్టు, ఈ అవినాష్ రెడ్డి అరెస్టు, అప్పుడు జరిగిన హై డ్రామా, 2 నెలల పాటు మీడియా ఇదే అంశం మీద పట్టుకొని జైళ్ల పాకం లాగా పీకి పీకి లాగి చేసి రోజుకి 4-5 అంశాలని కొత్త కొత్త వాటిని తీసుకు రావటం కోసం. మీడియా అంటే ఏంది? ఎప్పటికప్పుడు హైపు, ఏదో కొత్త అంశం చెప్పానని. అప్పట్లో ఈ రాజారెడ్డి చరిత్ర మొత్తం, ఎంత భార్యలు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి వీళ్ళకి ఉన్నది ఏంటి, అందులో వివేకానంద రెడ్డి ఏంటి, వివేకానంద రెడ్డి కడపలో పోటీ చేయటం ఏమిటి, దాన్ని ఆయన రాజీనామా చేపించి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో గెలవటానికి ఆయన చెంపదెబ్బ కొట్టాడు అనే దాని మీద కానీ, లేకపోతే తరువాత ఈ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా ఈ వైఎస్ భారతి అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి ఎక్కువగా హైప్ చేసే పని చేసింది అనే దాని మీద కానీ, ఈ కథనాలన్నీ వరుసగా 2 నెలలు, ఆ 2 నెలలు ఆ సిరీస్ ని ఫాలో అయిన వాడికి ఈ వివేకం సినిమా అంత పెద్ద గొప్పగా ఏముండదు. అందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు చాలా ఉండేవి. రోజు రోజు ట్విస్ట్ తిరిగేది ఆ రోజున. కాకపోతే ఇదేంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇది బాగా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఒక సినిమాని గనక యూట్యూబ్ లో పెడతారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్, ఏ మహేష్ బాబు సినిమాను వీటిని ట్రైలర్ వదులుతారండి. వదిలేసి దాన్ని, ఇప్పుడు మన వీడియోలు ఉన్నాయి కదా, దీనికి ముందు యాడ్లు వస్తాయి చూడండి, అట్లా యాడ్లు లాగా వేస్తారు. వేసి ఒక 3 మిలియన్ వ్యూస్ ని ఏమో అడ్వర్టైజ్మెంట్ కొంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఏదో యూట్యూబ్ వాడికి అది పంపించేసి డబ్బులు ఇచ్చేస్తే వేస్తాడని కాదు. వాళ్ళు కూడా పక్కాగా ఒక ఛానల్ పెట్టుకొని దీన్ని అందులో ఆ, ఈ టీజర్ ఏది ఉందో దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటానికి ఇటు ముందు వేసుకునే అవకాశం ఉంటది. అప్పుడేమవుద్ది, ఆ వచ్చిన ప్రతి అడ్వర్టైజ్మెంట్ దీనికి వ్యూ కౌంట్ అవుద్ది. అలాగా వాళ్ళు ఒక 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ కొనుక్కున్నట్టుగా అడ్వర్టైజ్ చేస్తారు. అబ్బా, రిలీజ్ అవ్వంగానే 12 గంటలు దాటకుండానే ఇది మిలియన్ వ్యూస్ దాటేసింది, మహేష్ బాబుది 3 మిలియన్ వ్యూస్ దాటేసింది అని పెద్ద గొప్పలు చెబుతారు. ఆ దెబ్బకి జనాలు కూడా రోజు వస్తుంటే చూస్తుంటారు కదా, అసలు మళ్ళీ పూర్తి ఈ వీడియో చూసే అర్జెంట్ మీద ఏంటి, దాన్ని స్కిప్ చేయటం ఏదో ఒకటి చేసి చేస్తారు కదా. అందుకని మళ్ళీ తర్వాత దాన్ని సెర్చ్ చేసి చూస్తారు. అప్పుడు డబల్ వస్తాయి వ్యూస్, 6 మిలియన్ వ్యూస్ అవుద్ది. మహేష్ బాబు అంటే మామూలు కాదు, ప్రభాస్ అంటే మామూలు కాదు, రేడియో టీజర్ రిలీజ్ చేయగానే 6 మిలియన్ వ్యూస్ పోయింది అంటారు. అలాంటిదే ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు దీనికి కూడా ఒకటి జరిగింది. కాకపోతే మంచి హైప్ వచ్చింది ఈ ఈ ఇష్యూ మీద. ఏ ఏటి మీద అయితే 2019 నాడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసు. అయ్యా, నేను ఈ కోడికత్తి మీద కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్చువల్ గా అవును. వివేకం లాగా ఇంకోటి కూడా వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. నేను అసలు ఎందుకంటే వర్మ తీస్తాడేమో అనుకున్నాను ఇవన్నీ. వర్మ తీడు వీటన్నిటిని. ఆ, వర్మ ఇది కాంట్రవర్సీ ఉంటేనే తీస్తాడు. అవును ఆ కోడికత్తి. కాంట్రవర్సీలో ఉమ్, కూడా ఉమ్, అతనికి నచ్చిన అంశంలోనే కాంట్రవర్సీ తీస్తాడు. ఆ, ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ, జీవితంలో కాంట్రవర్సీలు ఏమి లేవా? ఉమ్, ఉంటాయి. కానీ ఎన్టీఆర్ జీవితంలో ఉన్న కాంట్రవర్సీనే తీస్తాడు అతను. ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లో కాంట్రవర్సీలు ఏమి లేవా? ఉంటాయి వాటిని, కానీ చంద్రబాబు మీద కాంట్రవర్సీ తీస్తాడు. అది మనకు నచ్చిన కాంట్రవర్సీ తీస్తాను, నేను తీసిన తీస్తాను, లేకపోతే పోండి అంటుంటాడు. ఉమ్, అలాగనే ఇప్పుడు మరి కథానాయకుడు వీటికి ఫస్ట్ బయోపిక్లు తీస్తాను ఇతనని చెప్పి ఆర్జీవీనే కదా పెట్టుకుంది. అసలు అవును. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్కి బీజం ఎక్కడ పడింది? ఉమ్, దీనికి డైరెక్టర్ గా పెట్టుకుందాం అనుకున్నప్పుడు అతనితో డిస్కస్ చేసినప్పుడే పడింది. పెట్టుకోలేదు కదా. అందుకని అవును. బాలకృష్ణ మీద సాధించటం కోసం ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తాడు. ఉమ్, అప్పుడే లక్ష్మీస్ వీరగంధం అని తీస్తాను ఇంకొక ఆయన కేతిరెడ్డి ఎవరో ఒక ఆయన కేతిరెడ్డి. బయలుదేరాడు. అవును. ఆ, ఆయన ఏం తీయలేకపోయినప్పటికీ కానీ ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ లో, ఈ ఎన్నికల సిచ్యువేషన్ లో 2024 ఎన్నికలకి ఇప్పుడు ఇదంతా కూడా వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఆ వివేకం సినిమా ఎక్కడ రిలీజ్ అయింది, ఏ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది, ఉమ్, అది కూడా పేరు చూసుకోవాలా.
అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వాచ్ చేస్తారు, వాళ్ళందరూ దాన్ని హైప్ చేసే పనుల్లో చేస్తారు, డిఫరెంట్ గా దాన్ని అప్లోడ్ చేస్తుంటారు, దాన్ని అన్ని రకాలుగా వాడతారు. సోషల్ మీడియాని వాడుకోవటానికి ఇది కూడా ఒక పంద, కొత్త పంద. కాకపోతే దీనికి సినిమా తీయటానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది. దాంట్లో కూడా చాలా ఇవి వచ్చినాయి అనుకోండి. లో కాస్ట్ తోటే మంచి క్వాలిటీ ఇవ్వగలిగేంత కొత్త టెక్నాలజీస్ అంతా వచ్చేసాయి. దానికోసం ఇట్లా చేస్తారు. కాకపోతే కథని బాగా ఇప్పుడు ఒరిజినల్ కథ ఏది ఉన్నా కానీ ప్రజల్లో నానుడి ఎలా ఉంటుందో, ప్రజల్లో ఆ కథని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని ఎక్కువ తీస్తారు. అందుకనే పాతకాలంలో కృష్ణాంజనేయుల యుద్ధం, రామాంజనేయుల యుద్ధం ఇది వచ్చాయి. కృష్ణుడు ఏ యుగానికి చెందినవాడు, ఆంజనేయుడు ఏ యుగానికి చెందినవాడు, ఆ రెండిటి మధ్య వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అని అంటే అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటది. జనాల మధ్య అప్పటికే కొన్ని కథలు ఫేమస్ గా అయి ఉంటాయి అన్నమాట. ఆ కథల్ని మళ్ళీ వీళ్ళు సినిమాలుగా తీస్తారు. చాలా ఈ పురాణాల్లో ఉండేవి కాదు, ఉప పురాణాలు అంటారు. ఆ ఉప పురాణాలని సినిమాలు తీస్తుంటారు. అట్లాగనే ఇప్పుడు ఈ వివేకం కూడా అలాగ పనిచేస్తుంది. మరి ఈ టీడీపీకి ఏదో హెల్ప్ అయ్యే అవకాశమే ఉన్నాయి. కాకపోతే మీరు చెప్పినట్టుగా కే ఇప్పుడున్న వేవ్ మొత్తం టీడీపీ వైపు తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ బాగా ఎక్కువగా హైప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే కంపల్సరీ సినిమా అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట జనాల మీద. ఈ రాజకీయ నాయకులు ఎన్నో గంటలు కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కానిది ఇలాంటి సినిమాల వల్ల ప్రజలకు ఈజీగా అర్థం అయిపోతుంది. సో అవును, అవును, వివేక మూవీ మాత్రం డెఫినెట్ గా వివేకానంద రెడ్డి మర్డర్ వెనకాల ఎవరున్నారు, అసలు ఆ మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మాత్రం ఈ రోజు తెలుగు ప్రజలందరికి కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తుంది. ఇప్పుడు అందులో ఒక అవును. 10 లక్షల మంది చూశారంటే సార్, దాన్ని ఇంకో ఇంకో 10 లక్షల మంది చెప్తా ఉంటారు, డిస్కస్ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్నికల్లోపు 1,00,00,000 అవుతారు చూడండి. అవును. యా. సో డెఫినెట్ గా ఇది మాత్రం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద దెబ్బే తగలబోతుంది దీనివల్ల. చూద్దాం. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.